తపోకాల ధ్యానాంశములు. 27వ రోజు పిలుపులు మరియు సమర్పణ. సువార్తా వాక్యం. పంట విస్తారము, కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనము. ఆత్మీయ సందేశం. దేవుని సేవ చేయడం అనేది ఒక గొప్ప వరం. మన చర్చికి, మన సమాజానికి మంచి గురువులు, కన్యాస్త్రీలు ఎంతో అవసరం. దేవుడు మన మధ్య నుండి తన సేవకులను పిలుస్తారు. ఆ పిలుపును గుర్తించి, చిత్తం ప్రభువా, నేనున్నాను అని చెప్పగలగాలి. ఈరోజు మన యువతలో దైవ సేవ పట్ల ఆసక్తి పెరగాలని, దేవుని పిలుపు అందుకున్న వారు దైవరాజ్యంలో నమ్మకమైన పనివారులుగా ఉండాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, మీ స్త్రీ సభను నడిపించే శక్తి నీవే. మా యువతీ యువకుల హృదయాలను మీ వైపుకు ఆకర్షించండి. లోకపు ఆకర్షణల కంటే మీ సేవలోనే నిజమైన ఆనందం ఉందని వారు గ్రహించేలా చేయండి. విశేషముగా మీ పరిచర్య కోసం అంకితమయ్యే నూతన పిలుపులను మా కుటుంబాల నుండి పుట్టించండి. నీ పిలుపును పొందిన వారు నిష్కలంకమైన జీవితాన్ని గడుపుతూ లోకానికి వెలుగుగా ఉండునట్లు బలపరచండి. ఇప్పటికే సేవలో ఉన్న గురువులను, కన్యాస్త్రీలను మీ కృపలో స్థిరపరచండి. ఆమేన్. నీ పిలుపును విన్నాను యేసయ్యా, నా బ్రతుకును నీకై సమర్పించా. నన్ను నేనుగా మర్చిపోయి నీ సేవకే అంకితమయ్యా. సొంతమంటూ నాకేమీ లేదులే, నీ చిత్తము చేయడమే నాకిష్టంలే. నీ పిలుపును విన్నాను యేసయ్యా, నా బ్రతుకును నీకై సమర్పించా. వలలను వదిలిన పేతురులా నీ వెంట నడిచే భాగ్యమివ్వు. లోకపు ఆశలు అన్నీ వీడి సిలువను మోసే శక్తిని దివు. వలలను వదిలిన పేతురులా నీ వెంట నడిచే భాగ్యమివ్వు. లోకపు ఆశలు అన్నీ వీడి సిలువను మోసే శక్తిని వివు. సువార్తను చాటే సాక్షిగా నన్ను వాడుకోవనా దేవా. నీ పిలుపును విన్నాను యేసయ్యా, నా బ్రతుకును నీకై సమర్పించా. నన్ను నేనుగా మర్చిపోయి నీ సేవకే అంకితమయ్యా. శ్రమలైనా సంతోషమే నాకు, నీ తోడుంటే అది చాలు. ప్రాణమునంత వరకు దేవా, నీ ప్రేమను లోకానికి పంచుతా. శ్రమలైనా సంతోషమే నాకు, నీ తోడుంటే అది చాలు. ప్రాణమునంత వరకు దేవా, నీ ప్రేమను
సర్వం నీకే అర్పణ, అంగీకరించు నా ఈ సమర్పణ. నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను దేవా, నీ చిత్తమే నాలో నెరవేరునుగాక. నీ పిలుపును విన్నాను యేసయ్యా, నా బ్రతుకును నీకై సమర్పించా. నన్ను నేనుగా మర్చిపోయి నీ సేవకే అంకితమయ్యా.